మాజీ డిప్యూటీ సీఎం పీడికి రాజేంద్ర గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం ఆ, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పట్టి 14 ఏళ్ళు పూర్తయింది. ఇంతవరకు కూడా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం ఎన్నో చేసామని చెప్పుకొస్తున్నారు. గతంలో చూసుకుంటే ఈ చేసింది ఏమీ లేదంటూ కూడా విమర్శిస్తున్న పరిస్థితి కానీ దీన్ని ఎలా చూడమంటారు? ముందుగా ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలందరికీ, ఆంధ్ర ప్రజలందరికీ ముఖ్యంగా ఏవైతే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేస్తున్నామని చెప్తున్నారో దానికి సంబంధించిన లబ్ధిదారులందరూ కూడా పేరు పేరున మీ ద్వారా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చింది కానీ అభివృద్ధి చేస్తున్నామని చెప్పిన దాంట్లో ఆ అభివృద్ధి కూడా ఒక కూటమిగా ఏర్పడి ఆ కూటమిలో వాళ్ళకి చేసుకుంటున్నారేమో. ఎవరైతే గూడుపుట అని కూటమి అంటున్నారో ఆ కూటమి వారికి చేసుకుంటున్నారేమో మనకైతే తెలియదు. ఇక సంక్షేమ పథకాల గురించి మనందరికీ తెలుసు. సూపర్ 6 అని చెప్పారు. అలాగే గతంలో అంటే 2014-19లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారో అవి కూడా ఇస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు కూడా ఆయనకన్నా మెరుగ్గా ఇస్తామని చెప్పారు. అంటే ఇవన్నీ మనం కలుపుకుంటే సుమారు 150 పథకాలు, సంక్షేమ పథకాలు అమలు చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. దాంట్లో ముందుగా మనం ప్రస్తుతం ఒక బర్నింగ్ సమస్య ప్రస్తుతం మనకి ఇప్పుడు మొదటిది పెన్షన్ల మీద ఉన్నది. మనం చూస్తున్నాం ప్రతి దగ్గర కూడా గగ్గోలు పెడుతున్నారు లబ్ధిదారులు, ముఖ్యంగా వికలాంగులు. అలాగే తర్వాత రైతులు యూరియా గురించి. దీనిలో మన పెన్షన్ల గురించి ఒకసారి మాట్లాడుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనందరికీ తెలుసు 66,34,000 రూపాయలు పెన్షన్లు ఇచ్చింది. 1-2 కాదు, 64,34,000 పెన్షన్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి దిగిపోయే నాటికి ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ పెన్షన్లు కుదించి తీసివేయడం జరిగింది. సుమారు 4 లక్షలకు పైగా పెన్షన్లు తగ్గించారు. అది అవి తగ్గించడమే సరే కదా. సాధారణంగా మనం ఎవరికైనా చూస్తే అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి కానీ, కాలు లేని వాళ్ళకి కానీ, చెయ్యి లేని వాళ్ళకి కానీ రోడ్లు ఎవరికి చూసినా అయ్యో అనే ఒక భావన వస్తుంది. అంటే మానవత్వం మన ఉప్పొంగుతుంది అనమాట. ఆ వ్యక్తిని మనం ఆదుకోవాలి, ఓ 10 రూపాయలు ఇద్దాం, ఒక 100 రూపాయలు ఇద్దాం, లేకపోతే 500 రూపాయలు ఇద్దాం అనే ఆలోచన మనకు వస్తుంది. అటువంటి తరుణంలో అదే మానవత్వంతోనూ అదే మంచి మనసుతోని తనకైతేనేమి కుటుంబాన్ని ఆదుకోవాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వికలాంగుల పెన్షన్లు మంజూరు చేస్తే ఈరోజు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా గగ్గోలు పెడుతున్నారు, ఎక్కడ చూసినా సరే. మరి ఈరోజు నేను వస్తూ చదివాను, చేయలేని వారికి చెయ్యనట్టుగా చూపించారు కొన్ని పేపర్లు పెట్టారు. నిజంగా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చర్య తీసుకోమంటున్నాం. మరి మానవత్వం తిమ్మని చెప్తున్నాం. కానీ నా నియోజకవర్గానికి కూడా సంబంధించి ఇది ఒకసారి చూడండి. అసలు ఇది వికలాంగులు ఏడిపించాను అని పేపర్లో వచ్చింది. వికలాంగులు ఏడిపించాను. ఇందులో అప్పలరామ అని ఒక మహిళ ఉంది. ఆమెకి కన్ను లేదు, 2 కాలు కూడా బాగులేదు. అది మీడియా ద్వారా వచ్చింది, మా సోషల్ మీడియా ద్వారా వచ్చింది. అలాగే గోపాల్ అని మరొక వ్యక్తి, ఆయనకి లెపరిషైన. వీళ్ళందరూ కూడా ఇప్పుడు కాదు, గత టీడీపీ ప్రభుత్వం నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న వాళ్ళిద్దరికి కూడా ఇవ్వలేదు. మరి వీళ్ళు తప్పంటే వీళ్ళు కూడా నోటీసులు ఇచ్చారు, వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఈ విధంగా మా జిల్లా నుంచే 2,574 మందికి నోటీసులు ఇచ్చారు. 2,574 మందికి ఒక పార్వతీపురం జిల్లా నుంచి. మరి రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటాను. మళ్ళీ ఇప్పుడే పత్రికలు కూడా చూసాను. ఒక పక్కేమో మీకేమీ కాదు, నోటీసులు మాత్రం ఇచ్చాం కానీ మీకు అందరికి కూడా పెన్షన్లు ఉంటామని చెప్తారు. ఇంకొక పక్కేమో మంత్రి గారు చెప్పారు, సంబంధించిన మంత్రి గారే చెప్పారు, ఎవరికైతే నోటీసులు ఇచ్చామో వాళ్ళకి మరి ఈయన వచ్చే నెల పెన్షన్లు ఉండమని చెప్తున్నారు. అంటే 2 విధాలుగా చెప్పడమే. ఒక పక్క నోటీసులు ఇచ్చి మీకేం పర్వాలేదు, దర్యాప్తు చూస్తానో మంచిగా ఉంటే ఇస్తామని చెప్తున్నారు. ఇంకొక పక్క ఏమో నోటీసులు ఇచ్చిన వరకు వచ్చే నెల పెన్షన్లు ఉండాలంటారు. ఇక్కడ గుండె ఎంత తరిగిపోతుంది. మరి మానవత్వం ఎక్కడ ఉండదని చెప్తాను. లేదు, మానవత్వంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరి మంత్రివర్యులు శ్రీనివాసరావు గారు కావచ్చు, ఎవరైనా మానవత్వంతో ఆలోచించమంటున్నాను. ఎవరైనా తప్పులుగా చూపించిన వాళ్ళకి చర్యలు తీసుకోమంటున్నాను. మేము ఆప్ చేయమని చెప్పలేదు. ఎక్కడైనా మోసం జరిగినా, అన్యాయం జరిగినా కపటంతో పెన్షన్లు తీసుకుని ఉంటే చేయమంటున్నారు. అది కేవలం ఏది తప్పు వచ్చితే గొప్ప చెప్పుకుంటారు, మంచి అయితే వాళ్ళు గొప్ప చెప్పుకుంటారు. ఏదైనా తప్పు జరిగితే
జగన్మోహన్ రెడ్డి గారి మీద గత వైసీపీ ప్రభుత్వం నెట్టేయడానికి ఈ ప్రభుత్వం చూద్ది. ఈ పద్ధతి మానుకోవాలంటాను. కాబట్టి పెన్షన్దారులందరికీ ముఖ్యంగా వికలాంగులకు ఆదుకోవాలని చెప్తున్నాను. అలాగే గొప్పగా చెప్పుకుంటున్నారు మన వాళ్ళందరూ కూడా రైతుల గురించి బాగా చేస్తున్నాం, అది రైతు ప్రభుత్వం అని. ఇప్పుడు యూరియా కోసం గగ్గోలు పెడుతున్నారు, ఎక్కడ చూసినా గగ్గోలు పెడుతున్నారు. 1,65,000 క్వింటాలు మేము టిన్నెడ్డు పెట్టాము, 65,000 క్వింటాలు వచ్చింది అంటారు. అంతా ఉన్నదంటారు ఇంకొక దగ్గర. మా జిల్లా కలెక్టర్ భారతపురం వాళ్ళు అయితే మన స్టేట్మెంట్ ఇచ్చిన బ్రహ్మాండంగా ఉన్నదంటారు. మరి ఇక్కడ స్టేట్మెంట్ చూడలేదు కానీ విజయనగరం మరి అన్నీ బాగున్నట్టు మరి రైతులు ఉద్దేశపూర్వకంగా గగ్గోలు పెడతారా అంటున్నాను. దానిలో కూడా అక్కడుండి ఏదైతే ఎరువులు ఇస్తున్నారో ప్రభుత్వ కేంద్రాల్లోని అక్కడ దగ్గరుండి ఇప్పిస్తున్నదే టీడీపీ నాయకులు, కార్యకర్తలు. మీరు వెళ్ళి చూసుకోండి ఒకసారికి. నేను అధికారులకు చెప్తున్నాను, అధికారులు ఎవరు ఉండడం టీడీపీ నాయకులు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇస్తున్నారు. అంతే తప్పించలేదు, ఇష్టం వచ్చినట్టు కాబట్టి బ్లాక్కి వెళ్ళిపోతున్నాయి. తర్వాత వచ్చినా బ్లాక్ అవుతున్నాయి. లేదు బయట కొనుక్కోవలసిన పరిస్థితి రోజు వస్తుంది. గతంలో మీరు చూడండి, మా రైతు భరోసా కేంద్రాల్లో ఉండేది ఎవరు కూడా నియోజకవర్గ కేంద్రానికి కూడా రావాల్సిన అవసరం రోజు రాలేదు. ఈరోజు నియోజకవర్గ కేంద్రంలో వచ్చి దొరకకపోతే అక్కడ ధర్నాలు, నిరసనలు రైతులు చేస్తున్నారు, జిల్లా కేంద్రంకి వస్తున్నారు. మరి ఈ పద్ధతి మానుకోవాలంటాను నేను. రైతుల గురించి మేము రైతు భరోసా ఇచ్చాం, ఈ ప్రభుత్వం మొన్న ఇచ్చింది. గత సంవత్సరం ఎగ్గొట్టేశారు, అన్నదాత సుఖీభావిస్తామని చెప్పి. ఈ సంవత్సరం ఇవ్వడం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలే రైతు భరోసా ఇస్తానని చెప్పారు. మీరు గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా, ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు 4 సంవత్సరాలు ఇస్తామని చెప్పారు ఆయన. అది కూడా 12,500 రూపాయలు ఇస్తామన్నారు. కానీ మంచి మనసుతో రైతుల మీద ఉన్న ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇచ్చారు. అనుకున్న దానికంటే 1 సంవత్సరం ఎక్కువ పెట్టారు. 1,000 రూపాయలు కూడా పెంచారు, 13,500 ఇచ్చారు. లేదు ఆ రోజు 53,58,000 మంది రైతులకు ఇచ్చాం. మరి ఈరోజు మీరు ఎంతమంది రైతులకు ఇస్తున్నారు చెప్పండి. లేదు సుమారు 76 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. అటువంటిప్పుడు మీరు పెంచాలి. ఎందుకంటే మీరు పెంచాలని డిమాండ్ చేస్తుండే గట్టిగా. అంటే ప్రతి రైతు అన్నారు, మీ మేనిఫెస్టో చూసుకోండి ఒకసారి. ప్రతి రైతుకి మేము అన్నదాత సుఖీభావిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ చెప్పుడు అలాగే చెప్పలేదు. లేదు ప్రతి రైతు అని చెప్పలేదు, మీరు ప్రతి రైతు అని చెప్పారు మీ మేనిఫెస్టోలో. ప్రతి రైతు అని చెప్పిన తర్వాత అందరి రైతులకు ఇవ్వాలి కదా. ఆ విధంగా చూస్తే 76 లక్షల మందికి పైకి ఇవ్వాలి, కానీ మేము ఇచ్చిన దానికంటే బాగా తక్కువ ఇచ్చారు. ఇది రైతుకి ఎక్కడ న్యాయం చేస్తున్నట్టు చెప్పండి మీరు. అసలు ఇప్పుడు ఎరువులే లేవు అసలు. ఈ విధంగా మీరు చెప్పిన అన్నదాత సుఖీభావ పథకాన్ని, రైతు బాంధవులకు చెప్పి ఆ పథకాన్ని మీరు అమలు చేయలేదు. గతంలో జూన్ నుంచి ఇస్తామని చెప్పి 2024 అది కూడా మీరు ఇవ్వలేదు. అసలు అయితే మరి మేలు చేశారా, మోసం చేశారా? మీరే ఆత్మవిమర్శన చేసుకోండి. మా మీద విమర్శించడం కాదు, మీరు ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, మీరు అన్నదే మేము చెప్తాం. మేనిఫెస్టోలో నేను మాట్లాడింది కూడా మేనిఫెస్టోలో ఉన్నది, మీరు చెప్పినది, మీరు రాతపూర్వకంగా ఇచ్చినది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సంతకాలు పెట్టేసి ఇచ్చినవి ఎన్నికల టైం అప్పుడు. అవే నేను చెప్తున్నాను. అక్కడ చెప్పారు మేము చిత్తశుద్ధిగా చేసుకుంటామని చెప్పి, మనసా వాచ కర్మని మేము చేస్తామని చెప్పారు. త్రికరణ శుద్ధి అంటే దాని తర్వాత అర్థం త్రికరణ శుద్ధిగా అమలు చేస్తామన్నారు. మరి త్రికరణ శుద్ధి కనిపించలేదు అక్కడ. లేదు ఇలా సంక్షేమ పథకాల గురించి చెప్తుంటే, అలాగే తల్లికి వందనం కూడా చెప్పారు. అది కూడా ఏం చెప్పారు, ప్రతి విద్యార్థి అని చెప్పారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ మేనిఫెస్టో చదువుకోండి. ఇటు పాలించే వాళ్ళకి కానీ, తెలుగుదేశాన్ని అభిమానించే వాళ్ళకి కానీ నేను చెప్తాను. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత విమర్శలు చేస్తారు. మీ మేనిఫెస్టో చదువుకోండి. ప్రతి విద్యార్థి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు అమ్మ ఒడి అంతే దాంతలుగా అర్థం అంటే అమ్మకు మాత్రమే ఇస్తామని చెప్పాము. ఆ రోజు సుమారు 84 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. కానీ అమ్మకి అని చెప్పాము కాబట్టి 43 లక్షల మంది తల్లులకి ఇచ్చాము. మేము ఏదైతే చెప్పాము అది ఇచ్చాం 15,000. కానీ ఈరోజు మీరు అలా కాదు కదా, ప్రతి విద్యార్థులని చెప్పి కొంతమందికి ఇస్తున్నారు. ఈరోజు కూడా చాలామందికి అందలేదు. కొంతమందికి 8,000, కొంతమందికి 13,000, కొంతమందికి 10,000 ఇచ్చారు. వీళ్ళకి ఇవ్వలేదు అసలు. మీరు అంటే కూటమి నాయకులు కూడా ఒకటే చెప్తున్నారు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాము. కొన్ని సందర్భాలు చూసుకుంటే అనంతపురంలో చూసుకుంటే ఒకే ఇంట్లో 5 ఉన్నారు, 7 ఉన్నారు. వాళ్ళకి కూడా 7 పిల్లలు ఉంటే 7 పిల్లలకు కూడా అమ్మఒడి అనేది డైరెక్ట్గా తల్లుల అకౌంట్లో పడింది. తల్లికి వందనం అని చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడమంటారు? అన్నీ పడేటప్పుడు మీ పత్రికల్లో వస్తూనే మా పత్రికల్లో వస్తుంది, మీ మీడియాలో వస్తుంది, మా మీడియాలో వస్తుంది. ఇది రావాల్సిన అవసరం లేదు కదా. ఒకే వ్యక్తి పేరున కొన్ని వందల మందికి తప్పడిందని అన్ని జిల్లాల్లో ఉంది. అసలు ఈ జిల్లాలో ఉంది, విజయనగరం జిల్లాలో ఉంది,
పార్వతీపురం జిల్లాలో ఉంది, ఒకే వ్యక్తి పేరు నగలేదు. అందరికీ వచ్చేటప్పుడు అడగవలసిన అవసరం లేదు కదా. ఈ రోజు కూడా ఇంకా మీరే చెప్పారు, ఈ రోజు కూడా ఆగస్టు 20 వరకు దరఖాస్తులు పెట్టుకోండి అని చెప్పారు. దాని అర్థం ఏంటి? కొంతమంది ఇవ్వలేదనే కదా, ఉండిపోయినారనే కదా, తప్పిపోయినారనే కదా. ఆ వివరాలు మీ దగ్గరికి వచ్చేవి కాబట్టి చాలామందికి ఇవ్వలేదని మీరు 20 తేదీ వరకు ఇచ్చారంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దానిలో ఇంకొకటి అయితే, ఆ రోజు మేము 15,000 రూపాయలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మొదట 1,000 రూపాయలు కట్ చేస్తే ఆ 1,000 రూపాయలకే ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు జగన్ సైకో అని మనం మాట్లాడారు. ఆయనకి ఇష్టం వచ్చిన మాట్లాడారు, 1,000 రూపాయలు కట్ చేస్తావని. తర్వాత 2,000 మేము కట్ చేయవలసి చేస్తుంది. మొత్తం ఈరోజు మరి 15,000 కూడా ఇచ్చేయాలి కదా. సైకో అని తర్వాత లోకేష్ గారు ఇవ్వాలి కదా. కానీ ఈయన మరి 2,000 కట్ చేశారు. మరి ఇప్పుడు ఈయనకి ఏం మానాలి చెప్పండి? వాళ్ళంటే మాటలు మేము అనలేము. తెలుగుదేశం మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎటువంటి భాష పడుతున్నారో ప్రజలందరికీ తెలుసు. వాళ్ళంటే భాష మేము మాడలేము. అది వాళ్ళకి అంటే తెలుగుదేశం మంత్రులు అంటే గుర్తొచ్చింది, సొంత మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మీకు ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఎవరైతే గుమ్మడి సంజయ్ రాణి గారు మంత్రిగా కొనసాగుతున్నారో ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? మీరు అయితే ఇంతవరకు కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేయలేదు, అన్నీ మీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలనే అలా చూపిస్తున్నారంటూ చెప్పుకొస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలి? నిజంగా చూడాలంటే నేను కాదసలేదు, సంజయ్ రాణి గారు మాట్లాడింది ఏదైనా వీడియో కావచ్చు, ఆడియో కావచ్చు, పత్రికలు వచ్చింది కాదు, ఏదైనా ఒక్కొక్కటి తీసుకురండి. ఆమె మాట్లాడిందట, మాట్లాడిన దగ్గర 10% నిజాలు ఉంటాయి, 90% అబద్ధాలు ఉంటాయి. ఈ మధ్యనే మీరు అన్నట్టుగా నా మీద విమర్శించారు నేనేమీ చేయలేదని. ముఖ్యంగా సాలూరు మున్సిపాలిటీ వరకు మున్సిపల్ ఆఫీస్ తనే కట్టానని చెప్తున్నారు, తహసీల్దార్ ఆఫీస్ తనే కట్టానని చెప్పారు, అదేవిధంగా ఎండిఓ ఆఫీస్ తనే కట్టానన్నారు. మున్సిపల్ ఆఫీస్ కట్టింది 2004లో మా ప్రభుత్వం హయాంలో, అయితే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ మా ప్రభుత్వం అప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్నాను కాబట్టి కాంగ్రెస్ హయాంలో, అప్పుడు నేను ఎమ్మెల్యే కూడా కాలేదు, ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మరి ఆమె ఎలా కట్టారని చెప్పగలరలేదు? తహసీల్దార్ ఆఫీస్ ఉంది, తహసీల్దార్ ఆఫీస్ కట్టడానికి ఎందుకంటే బ్రిటిష్ కాలం అప్పుడు నాకు విద్యార్థిగా నాకు తెలుసు, కారిపోతుందని తెలుసును కాబట్టి అప్పటి ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారిని బ్రతిమాలి అప్పటి రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన ప్రసాద్ గారిని, రఘువీర్ రెడ్డిని బ్రతిమాలి నేను ముందు 40 లక్షలు శాంక్షన్ చేసి 10 లక్షలు మళ్ళీ తీసుకొచ్చి మరీ కట్టించాను. దాన్ని మేము కట్టానని చెప్తున్నారు. ఆ రోజుకి ఆమె ఎమ్మెల్యే కూడా కాదు, కానీ నేను కట్టించాను అది, దాన్ని నేను కట్టించానని చెప్తున్నారు ఆమె. అలాగే ఎండిఓ ఆఫీస్ కూడా లేదు, ఎండిఓ ఆఫీసు కట్టేటప్పుడు కూడా ఆమె ఎమ్మెల్యే కాదు, ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అప్పుడు టీడీపీలో ఉండి మేము కట్టించామని చెప్తుంది, నేను కట్టించానంటది. అంటే ఎన్ని ఇలాగ చెప్పుకపోతే ఎన్ని అబద్ధాలు ఉంటావో తెలియదు. చివరికి ఏ పరిస్థితికి వచ్చిందంటే నా ఇంటి మీద రోడ్డు కూడా వేయించానంటారు ఆమె. నా ఇంటి మీద రోడ్డు నిజం బాగులేనప్పుడు మొత్తం చాలా దూరం నుంచి నేను ప్రైవేట్ కాంట్రాక్ట్లకు బతిమాలి మీరు చేయించుకున్నాను, మీద అభిమానంతో చేశారు దాన్ని. తర్వాత కొద్దిగా ఉండిపోతే దానికి డబ్బులు లేవు, కాంట్రాక్టులు చేస్తానని చెప్పారు, నేను డబ్బులు లేవు కూడా ఆగమని చెప్పాను, మంజూరు నేనే చేయించాను. డబ్బులు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాం. ఈ రోజేమో కొద్దిగా ఉండిపోతే 8 లక్షల రూపాయలు రోడ్డు ఉండిపోతే ఆ 8 లక్షల రోడ్డు కూడా భయపెట్టో బెదిరించి చేయించింది, కానీ ఈ రోజుకి డబ్బులు ఇవ్వలేదు కాంట్రాక్ట్కి, వాళ్ళు బాధపడుతున్నారు. ఇక 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్సీగా ఆమె ఉన్నారు, లేదు అధికార పార్టీలో ఉన్నారు ఆమె. 2015లో ఎమ్మెల్సీ, 2024 ఉన్నారు. మాది మక్కువ నుంచి రోడ్డు కవిరిపల్లి, అంతే ఆమె సొంత ఊరు కవిరిపల్లి అనేది, అక్కడ నుంచి సాంబార్ నుంచి మామిడిపల్లి ఈ రోడ్డు పూర్తికి పోయింది. నేను 2019లో నేను 4వసారి ఎమ్మెల్యేగా అయిన తర్వాత నన్ను కూడా మా వాళ్ళు అడ్డుకున్నారు, మా గిరిజనులు, సార్ రోడ్డు బాగోలేదు చూడండి అని. ఎందుకు బాగోలేదని చూడండి, గత ప్రభుత్వంలో చేయవలసింది, అంతే టీడీపీ ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు ఉంది కాబట్టి ఆ ప్రభుత్వంలో చెయ్యాలి, వాళ్ళు చెయ్యలేదు. ఆ రోడ్డు నేను చేయిస్తే ఆ రోడ్డు మీద ఈరోజు తిరుగుతున్నారు ఆమె. మరి ఎవరు సిగ్గుపడాలి చెప్పండి? 10 మక్కువ మండలిలైనా కౌరుపల్లెలైనా ఆమె తిరుగుతున్నారు. నేను అలాగే అక్కడి నుంచి మక్కువ నుంచి బాగవలసి మీదుగా రోడ్డు ఉంది, ఆ రోడ్డును బాగులేదు, మేము కూడా 56 కోట్ల రూపాయలు మంజూరు చేసాం, సగం చేసి ఆగింది ఆ రోడ్డు. దాన్ని కూడా ఆ రోజు హామీ ఇచ్చారు ఎన్నికల టైంలో. ఎక్కడ ప్రతి గ్రామం వెళ్ళినా ఏళ్ళు చెప్పినా సరే 2 నెలల్లో చేసేస్తాను, 3 నెలలు వచ్చి 2 నెలలు 3 నెలలు ప్రతిది కూడా. మరి ఈరోజు 14 నెలలు అయింది, మరి రోడ్డు అలాగే ఉంది. మరి ఆమె చెప్పినవి నిజాలా కాదా ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. ఇంత మొన్నటి వరకు ఏదో నమ్మేవాళ్ళు ఆమె చెప్పిందని. ఈరోజు ఆమె ఏం మాట చెప్పినా ప్రజలు ఎక్కడ నమ్మే పరిస్థితులు లేరు. ఇక రోడ్లు 2,100 చేయించిన 3,100 చేయించిన అంటున్నారు. మరి వచ్చిన 2 నెలలు 3 నెలలు 2,100 3,100 చేయించేస్తే 1,400 ఇప్పుడు 200 చేయించండి. ఆ రోజు మేము మంజూరు చేయించాము, కొన్ని చేసాము, కొన్ని ఏమో మా ప్రభుత్వం వస్తే మళ్ళీ చేద్దామని ఎన్నికలు కూడా ఆగిపోయింది.
అవి ఈరోజు చేయిస్తున్నారు. ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. ఎవరు వచ్చినా సరే గతంలో శంకుస్థాపన చేస్తే వచ్చిన వాళ్ళు చేస్తారు, మేము చేస్తే వాళ్ళు చేస్తారు. అలాగే ఉదాహరణకు హాస్పిటల్కి వాళ్ళు శంకుస్థాపన చేశారు 2019లో. ఆమె ఏం చెప్తుంది, 2018లోనే మేము తీసుకొచ్చామని చెప్తుంది. 18లో తీసుకొస్తే అది కట్టుకుంటే మేము అడ్డుపడలేదు కదా, కట్టలేదు. ఎన్నికల ముందు అనమాట, ఎన్నికలకు 15 రోజులు కోడికి ముందు చేశారు. ఒక ఇటుక బిడ్డ కూడా వేయలేదు. మేము శంకుస్థాపన చేసాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ బొత్స సత్యనారాయణ గారు మా పెద్దలు శంకుస్థాపన చేశారు. చేసిన తర్వాత 75% చేశాము. కరోనా వచ్చింది, పనులు చేయడానికి మనుషులు రారు. కరోనా వచ్చింది, నిధులు కొరత ఉంటాయి. నిధుల కొరత వల్ల పనులు రాకపోతే ఆగింది. అవి 3 నెలలు 2 నెలలు పూర్తి చేస్తాను, ఓపెన్ చేస్తానని చెప్పిన మీరు 14 నెలలు అయింది, ఈ రోజు పనులు జరుగుతున్నావంటే ఆమె పనితీరు ఏమిటి అర్థమవుతుంది ప్రజలు. అలాగే పాచిపెంటలో మోసూరి బ్రిడ్జ్ అని ఉంటుంది, ఎన్నిసార్లు కొబ్బరికాయ కొట్టారో తెలియదు, అది కట్టించింది నేనే. కానీ వాళ్ళు కొట్టేసి వదిలేసారని నేను వదిలేదు కదా, అది బాధ్యత అనమాట. తర్వాత వచ్చింది కందుల పదం వరకు ఉంది, అక్కడ బ్రిడ్జికి ఎన్నిసార్లు కొబ్బరికాయ కొట్టారు టీడీపీ 2014 నుంచి 19 వరకు, అది నేనే ఇచ్చి కట్టించాను. నేను అలాగే చెప్పుకోవడం లేదు గొప్పలు. ఆమె చేయలేదు, చేతగా తరగా చిన్న పని చేస్తే మాత్రం 100 గొప్పలు చెప్పుకుంటారు, నేనే చేశాను. అవన్నీ ప్రజలకు అర్థమవుతుంది. ఎన్నికల ముందు ఆమె ఏమి చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇంటింటికి వెళ్ళి ఎలాంటి మాటలు చెప్పారు, తీయటి మాటలు చెప్పారు. ఈరోజు పరిస్థితులు ఏం పెద్ద నేను అడగక్కర్లేదు. టీడీపీలో ఉన్న ఏ కార్యకర్తను అడిగినా చెప్తారు. ఈరోజు కరపత్రం కూడా తిరుగుతుంది, 3 రోజుల నుంచి అసలేదు. ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి మా పార్టీని చేస్తున్నారు, టీడీపీ కార్యకర్తలనే వదిలేసింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు ఉంటే వాళ్ళు తీసుకొచ్చి చేస్తున్నారు అనేది తిరుగుతుంది. నేను చెప్పడం కాదు, మ్యాక్సిమం సెలవులు ఉన్న వాళ్ళందరూ, మన నియోజకవర్గ సెలవులు ఉన్న వాళ్ళందరూ 50% మంది అయితే ఉంటుంది. నా దగ్గర కూడా పంపించారు అసలేదు. అంటే ఆమె పరిస్థితికి అది అర్థం పడుతున్నది. అవన్నీ కూడా అసలేదు. ఎవరు చేసేవారో ఎవరు చేయలేదు. రాజన్న గారు ఒక మాట చెప్తే మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి. నేను అందుకే విలేకరులకి చాలాసార్లు అడిగాను, ప్రజలు కూడా మీటింగులు అడిగాను. నేను ఎక్కడైనా ఎప్పుడైనా హామీ ఇచ్చి ఎగ్గొట్టేసాను, ఒక్కటి చూపించండి అని చెప్పాను. నేను హామీ ఇచ్చానంటే అధికారులు లేదా మంత్రులు కాళ్ళు అయ్యేలో పట్టుకొని పని చేయించి తీరుతాను. అసలు హామీలు ఇచ్చి అబద్ధం చెప్పడం నాకు అలవాటు లేదు. అసలేదు ఆమె ఎన్ని హామీలు ఇచ్చారో అన్ని చేశారో తెలియదు. మేము మేనిఫెస్టోలు ఉన్నవే చేయమంటేనే చేయడం లేదు. ఇంక ఇటువంటి హామీలు ఎన్నున్నామో చెప్పలేము. కాబట్టి ఆమె మాట ఇప్పుడు నమ్మింటే పరిస్థితులు ఎవరూ లేరు సాలూరు నియోజకవర్గంలో. ఆమె ప్రతి మాట కూడా ఆ రోజు గడిచిపోతే చాలు, ఆ సమయం గడిచిపోతే చాలు అనే ఆలోచనతో చెప్తారు. కానీ తర్వాత పరిణామాలు, నేను అబద్ధం చెప్పాను, హామీ ఇచ్చాను అనేది ఏం గుర్తుపెట్టుకోరు. అది ఆమె పరిస్థితి లేదు. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఆవిడ కూడా ప్రస్తుతం చూసుకుంటే గిరిజన శాఖ మంత్రిగా ఉన్నారు, మీరు కూడా గతంలో చేశారు. ప్రస్తుతం చూసుకుంటే ఎన్నో సమస్యలతో కొట్టిమెట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గిరిశిఖరాల్లో ఉన్నటువంటి గిరిజనులు ఇప్పటికి కూడా డోలీ మోతలు అయితే మన తప్పని పరిస్థితి ఉంటుంది. మా ప్రభుత్వం వచ్చాక ఎంతోమంది డోలీ మోతలు తీర్చామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అటువంటిది ఏమైనా కనిపిస్తుందో గ్రౌండ్ లెవెల్లో? మనం చూస్తున్నాం, డోలీ మోతలు సాధారణ కొండ మీద ఉంటుంది. ఆ ప్రభుత్వ పరిస్థితి ఎలాగుంటుందంటే, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సాలూరు, మా నియోజకవర్గం పేరే సాలూరు కొండల మీద ఒక్కటంటే ఒక్క రోడ్డు వేసారా వాళ్ళు? అడగండి. సాలూరు కొండల మీద, నేను గిరిజన గురించి మాట్లాడతాను. సాలూరు కొండల మీద ఒక్కటంటే ఒక్క రోడ్డు టీడీపీ హయాంలో జరగలేదు అసలు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సాలూరు కొండల మీద మొదటి రోడ్లు ప్రారంభించాం. ఇప్పుడు మీరు చూస్తుంటారు, కొటేక రోడ్డు వేసింది నేనే, నాకు హయాంలోనే. బొత్స సత్యనారాయణ గారు శంకుస్థాపన చేశారు. కొడమిక రోడ్డు వేసింది ఇప్పుడు నేను, జరుగుతుంది పనులు, 12 కోట్ల రూపాయలతో జరుగుతుంది పనులు, వేసింది నేను. అలాగే అనేక గ్రామాల్లో మీరు వెళ్ళి చూస్తే కొండల్లో మంచి ఎటువంటి రోడ్లు ఉంటాయి మీకు తెలుస్తుంది. అంత ఆ విధంగా రోడ్లు వేసాం. అయినప్పటికీ కూడా ఈ డోలీ మోతలు ఉన్నాయి. నేను అప్పుడే చెప్పాను, నేను మీలాంటి విలేకరు ప్రతినిధులు కొంతమంది అడిగితే నేను చెప్పాను, మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు అవకాశం ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అక్కడ ఎమ్మెల్యేగా ఉంటే ఇంకెక్కడైనా డోలీ మోతలు వస్తే నన్ను అడగండి, లేదా నేనే రాజకీయాల నుంచి తప్పుకుంటాను నేను చేయలేకపోతే. నాకు 5 ఏళ్ళు, మరొక 5 ఏళ్ళు టైం ఇవ్వండి నేను కోరాను అసలేదు. కానీ ఇప్పుడు ఆమె చెప్తున్నారు ఇక్కడ ఉండవని చెప్తున్నారు. ప్రతిరోజు మీకు కనిపిస్తుంది, ఎస్కోట్లో కనిపిస్తుంది, మీరు చూస్తున్నారు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో కనిపిస్తున్నాయి. నిన్న పేపర్లో బొబ్బిల్లో వచ్చింది. సాలూరులో నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి మీకు అసలేదు. నిత్యం సాలూరులో కనిపిస్తూనే ఉన్నాయి అసలేదు. అంటే మాటలు చెప్పడం వేరే, పనులు చేయడం వేరే. దీనికి ఎంత టైం పడుతుంది అనేది. ఒకరోజు ఆమె మాట్లాడుతుండేటప్పుడు నాకు బాగా గుర్తుంది, గౌరవ ఐఎన్ స్పీకర్ గారు చెప్తున్నారు, అమ్మ ఇన్ని రోడ్లు అంటున్నారు, మీరు రోడ్లు అనేసి జరిగిపోవు గిరిజన ప్రాంతంలో, దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి, దానితో మీరందరూ కూడా వాళ్ళతో కలిసి పని చేయవలసిన బాధ్యత ఉంది, చూసుకోండి, చేసేస్తామంటే కుదరదు అని కూడా ఆయన స్పీకర్ స్థానంలోనే చెప్పారు. అంటే
నాకు 11 రోడ్లు వస్తే సుమారు 3 సంవత్సరాలు పట్టింది ఫారెస్ట్ పెర్మిట్లు తీసుకోవడానికి నాకు కొండల మీద పాచిపెంట కొండల మీద సాలూరు కొండల మీద అదనమాట. అంతే మాటలు చెప్పడం వేరే, మరి ఆమె కళ్ళ ముందే కనిపిస్తున్నాయి కదా. ఎవరైనా పత్రికలోనో ఏదైనా టీవీలోనో ఇలా వచ్చిందని చెప్తే నాకు వ్యతిరేకులు నన్ను చెడు పేరు తీసుకురావాలని చూపిస్తున్నారంటే ఏ పత్రికైనా ఏ విలేకరికైనా అలాగుంటుందా? నా హయాములు కూడా వచ్చేవి, కానీ నేను చెప్పాను ఇప్పుడు అన్నీ జరిగిపోవు, నాకు అవకాశం ఇవ్వండి, కొన్ని వరకు నేను చేయగలను, ఈ హయాంలో మరొక 5 ఏళ్ళు మాత్రం పూర్తి చేస్తానని చెప్పాను. ఆ విధంగా వాస్తవం చెప్పాలంటాను నేను, కళ్ళబొల్లి మాటలు చెప్పడం కాదంటాను. ఉండవు నా కోపంకి నాకు వ్యతిరేకం కాబట్టి రాస్తున్నారు పత్రికలను. ఇప్పుడు సాక్షిలో వస్తే నాకు అనుకూలమైన కాదు, ఏనాడులో లేదా ఆంధ్రజ్యోతిలో నాకు వ్యతిరేకమైన కాదు, ఒక వాస్తవాన్ని తెలియజేస్తారు, దాన్ని సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, అంత మాత్రం కాదు. దాన్ని తప్పు ఏదైనా రాస్తే దాన్ని సవరించి దాన్ని ఖండన ఇవ్వాలి, అంతే తప్ప ఒక మీడియా మీద నిందలేయడం కూడా జరిగింది పద్ధతి కాదని నేను చెప్తాను. ఆమె చెప్పింది కరెక్ట్ కాదని మీకు చెప్తున్నా లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ముఖ్యంగా ఏదైతే దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్లు కావచ్చు, అలాగే రైతులకు కావాల్సిన కావచ్చు, అలాగే యువతకు కావచ్చు, ఇది అందరికీ కూడా పెద్దపీట వేస్తున్నామని చెప్తున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్ జరగట్లేదంటూ కూడా మరొక వైపు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఏదో సాలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు స్థానిక మంత్రిగా ఉన్నటువంటి గుమ్మడి సంజయ్ చేశారని చెప్తున్నారే, కానీ అక్కడ చేసింది ఏమీ లేదంటూ కూడా మరొక వైపు చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గిరిజనులకైతే ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు మాత్రం పెద్దపీట అయితే వేసాము, ఈ 14 ఏళ్ళు చేసింది ఏమీ లేదంటూ కూడా మరొక వైపు అయితే విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.